ట్రంప్ భారత్కి ప్రమాదకారిగా మారబోతున్నారు. తన కొడుక్కి చేయబోతున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో క్రిప్టో కరెన్సీ, ఆ మైనింగ్కి సంబంధించినటువంటి సెంటర్గా పాకిస్తాన్ ఏదో ప్లాన్ చేస్తున్నారు అందుకని అంటున్నారు. లేదా అమెరికాకు కావాల్సినటువంటి వ్యూహాత్మకమైనటువంటి సెంటర్ దాదాపుగా 7-8 దేశాలకి పాకిస్తాన్ కేంద్రం కాబట్టి, రెండో పక్కన అమెరికా చెప్పినట్టల్లా తానాతందాననే పరిస్థితుల్లో భారత ప్రభుత్వాలు ఉండవు కాబట్టి, పాకిస్తాన్ అయితే కనుక సైనికుడు ఎవడున్నా సైనిక పాలకుడు, సైనికులకు సంబంధించినటువంటి చీఫ్ ఎవడున్నా వాడే పాలకుడు కాబట్టి, పేరుకి పపెట్ గవర్నమెంట్స్ ఉంటుంటాయి కాబట్టి, అక్కడ తమ చెప్పు చేతల్లో ఉంటుంది కాబట్టి దాన్ని పైకి తీసుకెళ్లేందుకు భారత్ని డీమోరలైజ్ చేసేటటువంటి చర్యలకి దిగుతున్నాడు ట్రంప్. తాజాగా మరొకసారి భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను, ఆంక్షలు పెడతానన్నాను, వ్యాపార ఆంక్షలతో భయపడ్డారు. ఇద్దరూ అణ్వాయుధాలకు సంబంధించినటువంటి వాళ్ళు. పాకిస్తాన్ భారతదేశం మీద అణుబాంబు వేయడానికి సిద్ధపడింది, నేను ఆపాను. ఎవడాడు గొట్టంగాడు? పాకిస్తాన్ అణుబాంబు వేస్తే భారత్ మొత్తం ఏమన్నా అవుతుందా? ఎస్, కరెక్ట్, ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. అప్పుడు ఊరుకుంటామా? 4 అణుబాంబులు వేయమా? పాకిస్తాన్ మొత్తం బూడిచ్చేయమా? అంత సిల్లీగా ఉన్నామా? అమెరికా మీదన ఆ రోజున జపాన్ వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పోర్టు మీద దాడి చేస్తే, పెరల్ హార్బర్ మీదన, అప్పుడు వెళ్ళి అమెరికా అణుబాంబులు వేసి వచ్చింది కదా జపాన్ని. మరి అట్లాగే చూస్తూ ఊరుకుంటుందండి భారతదేశం? ఏమన్నా అంత సిల్లీగా ఉందా? వాడో పక్కన అక్కడ మా అణుస్థావరం ధ్వంసమైంది ముర్రో అని చెప్పి బతిన్లాడుకుంటే, భారతదేశం ఓకే మేము కొట్టాలని కొట్టేసాంలే పోరా అని చెప్తే, దాన్ని తీసుకొచ్చి క్రెడిట్ సొంతం చేసుకునేటందుకు బిగిన్ చేస్తూ, ఏదో పాకిస్తాన్ని గొప్పగా ఫోకస్ చేస్తూ భారత్ని తక్కువగా చేసి చూపెడుతూ నాటకాలు పతాక స్థాయికి చేరింది. అమెరికా అధ్యక్ష వ్యవహారాల్లో ఇంత నీచంగా మాట్లాడేటటువంటి వాడు భారత్ గురించి ఇంకెవడు లేడేమో ఇప్పుడు.